భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా వెలుగొందింది. ప్రపంచానికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పంచిన దేశం మనది. కాలక్రమేణా విదేశీ దాడులు మరియు వలస పాలనా ప్రభావంతో మన విద్యా వ్యవస్థ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఒక చర్చలో వెల్లడైన అంశాల ఆధారంగా మన విద్యా విధానంపై ఒక లోతైన విశ్లేషణ ఉంది, ఇక్కడ చెప్తాను. చరిత్రను పరిశీలిస్తే సుమారు 800 ఏళ్ల మొఘల్ పాలనలో దేశవ్యాప్తంగా సుమారు 1000 మదర్సాలు ఉండేవని అంచనా. కానీ విచిత్రం ఏంటంటే స్వతంత్రం వచ్చిన గత 75 ఏళ్ల కాలంలో ఈ సంఖ్య 3.5 లక్షలకు చేరుకుంది. దీని వెనుక కేవలం విద్యాపరమైన కారణాలే కాకుండా రాజకీయ ప్రయోజనాలు కూడా మరియు ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా ప్రభావమై ఉన్నాయి. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళినప్పటికీ వారు ప్రవేశపెట్టిన కాన్వెంట్ విద్యా విధానం నేటికి రాజ్యమేలుతుంది. మొఘల్ పాలన అంతమైన మదర్సాల వ్యవస్థ ఎందుకు విస్తరిస్తోంది? బ్రిటిష్ వారు వెళ్ళిపోయినా మనం ఇంకా వారి విద్యా చట్రంలోనే ఎందుకు బందీలుగా ఉన్నాం? స్వతంత్ర భారత్ తనకంటూ ఒక సొంత విద్యా విధానాన్ని ఎందుకు పటిష్టం చేసుకోలేకపోయింది? ప్రపంచానికి భారత్ అందించిన మేధావులు, భారతీయ విద్యాపీఠాల నుండి ఉద్భవించిన కొందరు మహానుభావులను స్మరించుకుంటే మన వారసత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆచార్య చాణక్యుడు రాజనీతిజ్ఞులలో మేటి, ఆచార్య శశ్రుతుడు శస్త్రచికిత్సలో పితామహుడు, ఆచార్య చరకుడు ఆయుర్వేద వైద్య శాస్త్ర నిపుణుడు, మాధవకారుడు వ్యాధి నిర్ధారణ శాస్త్రంలో అగ్రగామి. నేటి తరం విద్యార్థులకు మన మూలాలను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరాయి సంస్కృతిని ప్రతిబింబించే విద్యా విధానాల కంటే భారతీయ ఆత్మను మరియు ఆధునిక శాస్త్రీయతను మేళవించిన సమగ్ర విద్యా విధానం అమల్లోకి రావాలి. అప్పుడే మనం మళ్ళీ విశ్వగురువు స్థానాన్ని అధిరోహించగలం.